ఏంటి 365 రోజులు నీటిలో ఉండే శివలింగమా? అవును, మీరు వింటుంది నిజమే. ఆలస్యం ఎందుకు? ఆ అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకుందాం పదండి. ఈ ప్రదేశం ఎక్కడంటే నంద్యాల జిల్లాలోని సంజామల మండలానికి చెందిన రామభద్రునిపల్లె అనే చిన్న గ్రామంలో కోనేరులో ఉన్న మండపంలో ఈ స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ శివలింగం నిరంతరం నీటిలోనే ఉంటుంది. ఈ ఊరిలో ఊరు బయట ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచే ఈ కోనేటికి నీళ్లు వస్తున్నాయి. ఒకవేళ ఆ చెరువు ఎండిపోతే ఈ కోనేటిలోకి నీళ్లు రావు. ఒకవేళ ఆ కోనేరు నిండిపోతే ఆ చెరువులోని నీళ్ళన్నీ కూడా ఈ స్వామివారిని కూడా కప్పేస్తాయి. అయితే ఈ శివలింగానికి చుట్టూ ఉన్న కోనేరును ఎవరు కట్టారు, ఎప్పుడు నిర్మించారు అనే దానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఈ స్థల మహిమ మాత్రం వేరే లెవెల్. ఇదే కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి స్నానం చేసి మరి ఇక్కడ స్వామివారిని ఆరాధించి వెళ్లేవారట. ఇది కేవలం దేవాలయం కాదు, స్వతంత్ర ఉద్యమ చరిత్రకు కూడా ఈ ప్రాంతం సాక్షిగా నిలుస్తుంది. మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్లి దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటాము. అయితే ఇలాంటి చిన్న గ్రామాల్లో కూడా అద్భుతమైన శివక్షేత్రాలు కూడా మన హృదయాన్ని తాకే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి విశేషమైన ప్రదేశాలను మనం కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిందే. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు టైం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ఫ్రెండ్స్, భూమి కింద శివాలయం బయటపడింది. దానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియోని చూడొచ్చు.